హలో, నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. డీమార్ట్‌కి వెళ్తే మనకి చాలా తక్కువ ప్రైస్ అవుతుంది అంటారుగా, నిజమేనా కాదా? యాక్చువల్‌గా అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనే చూద్దామనేసి అయితే క్యాలిక్యులేట్ చేశాను. యాక్చువల్లీ నేను తీసుకొచ్చి అన్ని ప్యాకెట్ ప్యాకింగ్ అనమాట. నార్మల్ ప్యాకింగ్‌లో అసలు ఏమీ లేవు. అయితే నాకెంత బిల్ అయిందో చూపిస్తాను. నాకెంత తక్కువ వచ్చిందో చూపిస్తాను. 6403 ఇదిగోండి, మనకు ఆఫర్లో వచ్చినటువంటి ప్రైస్ 5229 రూపీస్. నేను వీటన్నింటి యొక్క ఎంఆర్పి చేస్తే నాకు వచ్చింది 6403 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం ఎంత సేవ్ అయిందో చూద్దాం. మైనస్ నేను చేస్తా. మైనస్ 5 పడ్డదా? 5229 ఎంత తగ్గింది? ఈక్వల్స్ టు 1170. ఇక్కడ వీళ్ళు ఏమి ఇస్తారో చూద్దాం. ఒక్కసారి నేను నాకు ఇచ్చినాక నువ్వే చూసుకోవే అవ్వ. అమౌంట్ సేవ్డ్ 1957 ఇచ్చాడు, కానీ మనకు సేవ్ అయింది ఎంత? 1174 రూపీస్ సేవ్ అయింది. ఓకేనా? అంటే ఈ యొక్క జిఎస్టీలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, అందువల్ల కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 4257 రూపీస్ పెరుగుతాయి నాన్న, జిఎస్టీ పడుతుంది ప్రతి ఐటెం పైన. ఈ అమౌంట్ ఏంటో నాకు అర్థం కాదు. జిఎస్టీ బ్రేకప్ డీటెయిల్స్ అమౌంట్. సిఎస్టీ టోటల్ అమౌంట్ ఈక్వల్స్ టు 79 రూపీస్. మనం కట్టిన అమౌంట్ అయితే ఇంత. అంటే 29. మనకు సేవ్ అయింది మాత్రం ఈఎంఆర్పై పైన మనకు 1174 రూపీస్ సేవ్ అయింది. 20 రూపాయలు తక్కువ, 25 రూపాయలు తక్కువ, 26 రూపాయలు తక్కువ, 1200 తక్కువైంది. కానీ మేము వెళ్ళింది 2 ఐటమ్స్, అంటే 2 ఐటమ్స్ కోసమే తెలుసా. ఇదిగోండి, ఇవి 2 లేవు, ఇవి 2 కోసం అని పోయినాం. ఇన్ని తెచ్చుకున్నాం, కానీ ఇవేవి వేస్ట్ ఇక సాల్ట్ బాక్స్కు లేక సాస్కి 4 ఐటమ్స్ కోసం పోయినాం. ఇన్ని తెచ్చుకున్నాం, కానీ ఇవేవి వృధా అయ్యేటివి ఏం కావాలండి. ఛాయలకు తినాలన్నప్పుడు బిస్కెట్స్ లేకపోతే బిస్కెట్స్ కోసం అని మేమైతే బయటికి వెళ్ళి బయట ఫుడ్ ఏం తినం కదా, ఎప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తే తినొచ్చు అనేసి ఇదిగోండి బిస్కెట్స్, రకరకాల బిస్కెట్స్. ఇదిగోండి చాక్లెట్ బిస్కెట్, డార్క్ ఫ్యాంటసీ అని, ఇగో ఛాయలు వేసుకునే బిస్కెట్స్. ఇదిగోండి ఇవి కేక్స్ అని, బిస్కెట్స్ అని, తర్వాత ఇంకేంటి, ఇదిగోండి 0% మైదా బిస్కెట్స్ అని, ఇదిగోండి రస్క్ అని, మమ్మీ పేపర్ జర ఫోల్డ్ వచ్చి, ఇదిగోండి చాక్లెట్స్, ఇంకో చాక్లెట్లు, ఇదిగోండి ఇవేంటి కుకీస్, ఇదిగోండి ఇవి నాకు ఇష్టమైన మా చిన్నోడు తీసుకొచ్చాడు. ఇదిగోండి మా చిన్నోడికి ఇష్టమైనటువంటి సోయా స్టిక్స్, ఇది నాకు మా ఆయనకి ఇష్టమైనటువంటి స్నాక్స్. ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్ కోసం అన్నమాట. ఇదిగోండి దాంతోపాటు నాకు ఇష్టమైనటువంటి క్యాండీస్, మా అందరికి ఇష్టమైనటువంటి ఈ యొక్క చిక్కీస్. అందుకని ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది కదా, స్టిక్కీ చేసినా కానీ స్టిక్కీగా అవుతుంది. అందుకని స్టిక్కీస్ చేద్దరే నువ్వుల లడ్డూలు వేసామా, నువ్వు లడ్డూలు. ఇదిగొన్న తర్వాత అంబ్రెల్లా కావాలి, ఇట్లా వర్షాకాలము అంబ్రెల్లా లేదు తెచ్చుకుందాం లేనిసి ఒక పెద్ద అంబ్రెల్లా, ఒక చిన్న అంబ్రెల్లా తెచ్చుకున్నాం. ఇటు వచ్చేసి ఓపెన్ చేయను. తర్వాత ఇదిగోండి ఇది ఒకటి బాగా అనిపించింది, లాక్ అన్లాక్ అని అనమాట. నేను ఫస్ట్ వచ్చేది కదా, ఉత్త ఓపెన్ చేసిస్తారేమో అనుకున్నా. అటు మా చిన్నోడే చెప్పాడు, అటు వెళ్ళాను. అటు వెళ్తే నాకు మంచిగా అనిపిస్తుంది. మనము ఎప్పుడు అనుకుంటే పిల్లలకి ఏం తెలియదు, కానీ నిజం పిల్లలకి చాలా విషయాలు తెలుస్తాయి. నేనైతే మా చిన్నోడిని చూసి చాలా విషయాలు నేర్చుకుంటాను. పైకి పట్టుకుని మంచి అంబ్రెల్లా ఇట్లా పట్టుకుని ఇట్లా పట్టుకున్నాను, అంబ్రెల్లా పట్టుకున్నట్టు బాగుంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది. నీకు నచ్చిందా? మా చిన్నోడికి వేరే కలర్ నచ్చింది, ప్లెయిన్ కలర్స్ నచ్చింది, కానీ నాకేమో ఇది నచ్చింది అనమాట. నాకెందుకు ఇది నచ్చింది చెప్పబ్బా. ఇంకొకటి, ఇది తక్కువ రేటు ఉంది, అది ఎక్కువ రేటు ఉంది. మెయిన్ కాన్సెప్ట్ అది కదా, మర్చిపోయిన విషయం. ఆ మాట చెప్తే బాగుండదని చెప్పలేవు కదా. అది 500 చేంజ్ ఉంది ఫ్రెండ్స్. ఇదేమో 399 రూపీస్ ఉంది, 400 ఉంది. అదేమో 550 రూపీస్ ఉంది, 150. అది మళ్ళీ 549 అంటే 550 కదా నాన్న. 150 రూపీస్ ఎక్స్ట్రా అవసరమా నాన్న నేను అన్నా అనమాట. అంతే కదా, ఆడవాళ్ళం ప్రతి రూపాయి ఆలోచిస్తాం, అవసరం వల్లే అనిపిస్తుంది. ఏదైనా అంబ్రెల్లా కదా,
ఇంకో 150 పెడితే ఇది వస్తుంది కదా. దీనికి మంచి అట్లా పట్టదు, దీన్ని మంచి ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి పెట్టాలి. యాక్చువల్లీ మా దగ్గర ఉన్నటువంటిది మస్తు పాత అఖిల్ చిన్న ఉన్నప్పుడు. ఇదిగోని ఈ పౌడర్ ఎందుకంటే మనకైనా పిల్లలకైనా స్వెట్ స్మెల్ రాకుండా పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటుంది కదా, పర్ఫ్యూమ్స్ వాడకుండా ఇది వాడితే బాగుంటుంది అనిపించింది. నేనైతే ఇంతకుముందు ఇదే వాడదు. ఇంతకుముందు ఇంకా చిన్న గింతే వస్తుండే, ఇది పెద్దగా ఉంది, మంచిగా ముగ్గురం వాడొచ్చింది. మా హస్బెండ్ కూడా అదే చెప్పారు, పర్ఫ్యూమ్స్ ప్లేస్లో పౌడర్స్ వాడడం బెటర్ అమ్మ. పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటే ఈ మధ్యలో క్యాన్సర్ కూడా పర్ఫ్యూమ్ అంటే కొంత కారణం అవుతుంది అంటున్నారు కదా. అలా అనేసి డవ్ అఖిల్కి చాలా ఇష్టం తెలుసా ఈ యొక్క డవ్ సోప్స్ అయితే. డవ్ పియర్ సోప్స్ అయినా కనిపిస్తలేవే, ఇగో పియర్ సోప్స్ బాక్స్ అయిపోయినాను. సోప్స్ పెట్టేస్తాను. ఇగో ఈసారి ఏంటంటే మ్యాజిక్ ఒకటే. అసలు ఇప్పటివరకు మనం ఎప్పుడు తెచ్చుకోలేదు కదా డవ్లు ఇన్ని, అసలు ఎప్పుడు కనిపించలేవు. ఇట్లాంటి డబ్బాలు వచ్చినాయి పియర్లు అన్ని ఫ్లేవర్ అంటే తినేది ఫ్రేగ్రెన్స్. ఇదిగోండి 5 అనమాట ఫ్రేగ్రెన్సెస్. యాక్చువల్లీ అఖిల్ ఎప్పుడు ఇది ఒకటి తెచ్చుకుంటాడు. యాక్చువల్లీ వేరేవి ఏవి కనిపించవు అక్కడ. కనిపిస్తాయినా ఎప్పుడు కనిపించలేదు గ్రీన్, ఇవి కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది ఒకటి. ఇంకొకటి ఏది మాయం ఇదిగోండి 5 కలర్స్. దీంట్లో కూడా ఫస్ట్ పియర్స్లో కూడా 5 ఉంటే ఫస్ట్ పియర్స్ 5 తెచ్చుకున్నాను. తర్వాత తెచ్చుకొని ట్రయల్లో వేసుకున్నాక మళ్ళీ ముందు తీసుకుంటుండే డబ్లో నాకు ఇది ఒక్కటే తెలుసుండే. అప్పుడు కొత్తగా ఇవి ఇంకా వచ్చింది, అప్పుడు ఇది తీసుకున్నా. యాక్చువల్లీ పియర్స్లో 5 కనిపిస్తే ఫస్ట్ పియర్స్ బాక్సే పట్టుకొచ్చుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు డవ్కి మారను? ఎప్పుడు వాడలేం కదా అని సోప్స్ బాక్స్ తెప్పు. సోప్ బాక్స్లో సోప్ పెట్టిస్తాను. ఇంకా ఆల్రెడీ సోప్స్ ఉన్నాయి, ఇంకా మనకు మళ్ళీ 1 మంత్ వరకు కావాలి కదా. ఇప్పుడు తెచ్చుకున్న సోప్స్ దగ్గర 1 మంత్ 2 మంత్స్ దాకా వస్తాయి అనమాట. అఖిల్ సోప్స్ సపరేట్, మా సోప్స్ సపరేట్ అనమాట. అఖిల్ డవ్ పియర్స్ వాడతాడు మ్యాక్సిమం, ఇంకా వేరే సోప్స్ ఏవి వాడదు. దీంట్లోకి అది ఇంత వేరే వచ్చిందా అని చూస్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ పియర్స్ ఉండాలి. పియర్స్ అయిపోయింది, ఒకటే ఉందన్నమాట పియర్స్. ఇంకొకటి బ్లూ కలర్ ఏది? ఇది లాస్ట్ టైం తెచ్చుకున్నావు ఇది. ఇప్పుడు నువ్వు వాడేది ఇదే కదా, అంతకుముందు వాడినవి ఇది. ఇప్పుడు దాంట్లో మేము మా సోప్స్ పెట్టుకున్నాం అనమాట పియర్స్ బాక్స్లో. యాక్చువల్లీ నేను ఇది ఐస్ క్రీమ్ బాక్స్ ఐస్ క్రీమ్ కాదు, కేక్ బాక్స్ అనమాట. క్రీమ్ స్టోన్లీ కేక్స్ బాక్స్. దీన్ని నేను ఏం చేశాను అంటే ఇలా సోప్స్ పెట్టుకోవడం కోసం అని పెట్టేసుకున్నాం అనమాట. ఇవి ఉండాలి అట్లా ఇలా సోప్స్ పెట్టేస్తాను. సోప్స్లో మేము లెమన్ తర్వాత వచ్చేసి కూల్, ఇది 2 వాడతాం. సంతూర్ కూడా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తాం. ఇలా అడ్జస్ట్ చేసి సోప్స్ పెట్టేస్తాను. ఫినిష్. ఇది ఒకటి ఓపెన్ చేసేసాం అనుకోండి, పట్టేస్తుంది. ఎందుకు మా సోప్స్ మాకు మస్తు ఉన్నాయి. అదొకటి ఓపెన్ చేసేసి ఆల్రెడీ ఇంకొక బాక్స్లో సోప్స్ ఉన్నాయి కదా, నా సోప్స్ వాడడానికి సోప్స్ వాడదాం. సరే ఉండని, తీసి దీంట్లో పెట్టడం కోసమే అన్నాను. నీ బాక్స్లో క్లోజ్ చేసి పెట్టాలని అడిగాను. అదేం కాదు అట్లా తీస్తే, దానికవా దానికి ఉంటుంది కదా. అయ్యో తీసేసామనుకున్నావా? ఇంకా